హాయ్ అండి. బోడ కాకరకాయ ఫ్రై చేశాను నేను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఆగాకరకాయ మా దగ్గర అయితే బోడ కాకరకాయ అంటామండి మేము. ఇది కాకరకాయలని మంచిగా నీట్గా కడగాలి. ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇది లివర్లో ఉన్న కెమికల్స్ని వాటిని బయటికి పంపించేస్తే ఆగాకరకాయలో ఉన్న కొన్ని అవి ఉంటాయి కదా, హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఆ లివర్లో ఉన్న కెమికల్స్ అవి ఉంటాయి కదండి, వాటిని అన్నీ బయటకు పంపించేస్తంట. మనకి ఎప్పుడు దొరికినా ఈ ఆగాకరకాయ తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇవి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇవి ఇలా పొడవుగా కాకుండా వాటిని చిన్న ముక్కలుగా కూడా అన్నీ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. సాంబారు టమాటా చారు అది చేసుకుని ఇలా ఫ్రై కింద చేసుకుంటే అండి చాలా బాగుంటుంది. కొన్ని వెల్లుల్లిపాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 పావు స్పూను మిరియాలు, ఒక 2 ఇలాచి వేసానండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసాను. ఉప్పు వేసుకోవాలి సరిపడగా. కొద్ది కరివేపాకు వేసాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, కొత్తిమీర వేయలేదు. అలాగే వేయించిన నువ్వులు కూడా 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇది బాగా నేనైతే పొడి ఫ్రై చేసేటప్పుడు వేసాను, వీడియోలో మిస్ అయ్యిందండి. ఆయిల్ వేసుకోవాలి. నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేస్తానండి. ఇంకొక 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే తక్కువ వేస్తాను, ఆయిల్ ఎక్కువ వాడద్దు అన్నట్టుగా తక్కువ వేస్తానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్ది కరివేపాకు కూడా వేసుకుంటే, కరివేపాకు కొత్తిమీర కూడా ఈ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా కర్రీ అయినా ఫ్రై అయినా ఏదైనా సరే. ఇవి మంచిగా ఉల్లిపాయ మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలండి. అందులో కూడా వేసాం కాబట్టి ఆ పౌడర్లో. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కాస్ట్ అయితే చాలా ఉన్నాయండి ఈ ఇయర్. ఆగాకరకాయలు పావు కేజీ 80 రూపీస్ అలా ఉన్నాయి, 80 రూపాయలు అలా ఉన్నాయండి. ఇంకా మనం చికెను, మటను అన్నీ తిన్నప్పుడు వాటికి కాస్ట్ అవుతూనే ఉంటుంది కదా. అలా అనుకుని ఇవి మేము తెచ్చుకుంటున్నాం ఆ రకంగా. మష్రూమ్స్ ఒకటి, బోడకాకరకాయ ఒకటండి నేను అలాగే తీసుకొస్తాను. మటను తెచ్చుకుంటే అది కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అన్నట్టు మష్రూమ్స్ కూడా బాగా వండుతానండి నేను. చూసుకుంటూ ఉండాలండి, అడుగుని అంటకుండా. కొద్దిగా వాటర్ చిలకరిస్తున్నా అండి అంతే. నేను వాటర్ ఎక్కువ పోసేయట్లేదు. మీకు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవచ్చు మగ్గిన తర్వాత అండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయొచ్చండి. నేనైతే కొంచెం 2-3 స్పూన్లు అలా వేస్తున్నాను చూసుకుంటూ. అది ఉడికే వరకు అండి అలా అలా వేసాను అన్నట్టు, చిలకరించాను వాటర్ కొద్దిగా. నేను బోడకాకరకాయ చేసినప్పుడు అండి సాంబార్ కంపల్సరీ చేసుకుంటాను. సాంబార్తో తినడానికి మనకి బాగుంటుంది. టమాటా చారైనా సాంబార్ అయినా చేస్తా అండి. గింజలు ఉంటాయి చూడండి, గింజలు కూడా పడేయండి ఎప్పుడైనా. కాయలతో కూడా వండుతాము. గింజలు కూడా తింటామండి, బాగా ముదిరిన గింజలు కూడా తింటాము. ఏ కాకరకాయలు ఏమి తీయక్కర్లేదు, మొత్తం అంతా ఇలా కట్ చేసుకుని వండేసుకోవచ్చు.
నువ్వులు 2 స్పూన్లు నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఉడికిపోతుందండి తొందరగానే. అది కాయలా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కానీ తొందరగానే ఉడికిపోతుంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొద్దిగా వాటర్ చిలకరించండి. మసాలా పొడి వేసేస్తున్నాను. అది నేను మిక్సీ చేసుకున్నది వేసేస్తున్నాను అండి. అలాగే ఇప్పుడే 2 స్పూన్లు నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. వేయించిన నువ్వుల పొడి వేసుకోవాలండి. ఉప్పు చూసుకునండి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై టైప్ చేస్తున్నాం కాబట్టి అండి సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోవాలండి. ఈ మనం మసాలా నువ్వుల పొడి వేసిన తర్వాత అండి 2-3 నిమిషాలు అంతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందండి, మన హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.